హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. మేమందరం ఊటీ వచ్చి టూర్లు తిరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. మొన్న అయితే మేము బెంచ్ మార్క్ ఫన్ సెంటర్కి అయితే వెళ్ళాం కదా, అందులోందేనండి ఈ వీడియో కూడా. చాక్లెట్ ఫ్యాక్టరీ కింద ఫ్లోర్లో ఉంటే టీ ఫ్యాక్టరీ అయితే పైన ఫ్లోర్లో ఉందండి. చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం కూడా చూసిన తర్వాత అదే రూట్లో టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామండి. ఈ విధంగా స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ పైకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదా, అందుకని అలా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ టీ ఫ్యాక్టరీ హిస్టరీ అన్నీ కూడా బోర్డుల్లోనే పెట్టేశారండి. చూసారు కదా, ఈ బోర్డులు చూసుకొని టీ టీ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ ఎక్కువగా టీ ఆకులు ఇవన్నీ దొరుకుతాయి, ఇవన్నీ కూడా హిస్టరీ మొత్తం కూడా ఆ బోర్డుల మీదే ఉందండి. ఈ విధంగా బోర్డులన్నీ చదువుకుంటూ టీ పొడి తయారయ్యే ప్లేస్కి అయితే మేమైతే వచ్చామండి. మేమందరం కూడా షాక్ అయ్యామండి. అబ్బా, టీ పొడే ఎప్పుడు టీల్లో ఎక్కువగా వాడుతూ ఉండడమే కానీ అది ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి ఎలా తయారు చేస్తారు అనేది మాత్రం మళ్ళీ ఎవ్వరికీ తెలియదు. కాబట్టి టీ ఫ్యాక్టరీకి రాగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము. చూశారు కదా, టీ పౌడర్ తయారు చేసే మిషన్లు అయితే ఈ విధంగా ఉంటాయండి. ముందైతే టీ ఆకు మొత్తాన్ని కూడా కట్ చేసి ఇక్కడ ఆరబెడుతున్నారండి. ఆరబెట్టి బాగా ఆరిపోయిన తర్వాత మిషన్లోకి వేసి మిషన్ ద్వారా మనకి టీ పొడి అయితే వచ్చేటట్లు చేస్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ టీ పొడి పడే ప్లేస్కి కూడా మేము వచ్చామన్నమాట. ఇక్కడ టీ పొడి అంతా కూడా ఎలా తయారు చేస్తారు ఇదంతా కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మేము వీడియో రూపంలో మీకు చూపించాలని వీడియోలన్నీ కూడా అందరము తీస్తూ ఉన్నామండి. ఈ విధంగా టీ ఫ్యాక్టరీకి వచ్చాము. టీ ఫ్యాక్టరీకి రావడమే కాదండి, టీ ఫ్యాక్టరీలో తయారు చేస్తే టీ కూడా మేము తాగామన్నమాట. టీ కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. కానీ టీ ఫ్యాక్టరీలోకి రావాలంటే ఫర్ హెడ్ 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా 20 రూపీస్, దీనికి కూడా సేమ్ అనమాట. చిల్డ్రన్స్కి అయితే లేవండి ఫీజు, పెద్దోళ్ళకైతే 20 రూపీస్ అనమాట. ఈ విధంగా టికెట్లు తీసుకుని మేము లోపలికి వచ్చాము. టీ కూడా టేస్ట్ చేసామండి. టీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. కాకపోతే ఇక్కడ న్యాచురల్గా సహజంగా మనకి టీ పౌడర్ అంతా కూడా లభిస్తుందండి. అందుకనే కాస్త టేస్ట్ అయితే రెట్టింపు అయింది. ఈ టీ ఫ్యాక్టరీ పై బిల్డింగ్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సూపర్గా ఉందండి. ఊటీ అంతా కూడా కలకల్లాడుతూ కనబడుతూ ఉందన్నమాట. ఈ విధంగా ఫ్యాక్టరీ మొత్తం కూడా చూసుకొని మేమైతే ఇక్కడ నుంచి స్పెషల్గా ఏ టీ పౌడర్లైనా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో టీ పౌడర్లు అమ్మే చోటుకైతే వచ్చామండి. ఇక్కడికి రాగానే చూశారు కదా ఎన్నెన్ని రకాల టీ పౌడర్లు ఉన్నాయో. నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను 1-2 టీ పౌడర్లు చూడడమే కానీ ఎన్ని ఫ్లేవర్లు టీ పౌడర్ని ఎప్పుడూ చూడలేదండి. చూశారు కదా, ఇలాచీ ఫ్లేవర్ అని, న్యాచురల్ ఫ్లేవర్ అని, చాక్లెట్ ఫ్లేవర్ అని, జింజర్ ఫ్లేవర్ అని, మిక్స్డ్ ఫ్లేవర్ అని, రకరకాలు. ఇలా అయితే పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తే లేవు. అన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. అంత పెద్ద ఫ్యాక్టరీ అండి ఇది. ఇక్కడ టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, మసాలా టీ అని ఎన్ని రకాలు ఉన్నాయో. 1 కాదు 2 కాదు, అన్ని టీ పౌడర్లు ఉన్నాయన్నమాట ఇదంతా కూడా. కానీ ఇక్కడ టీ పౌడర్లు కాస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బేవస్సంగా ఉన్నాయండి రేట్లు అయితే. ఒక్క పావు కిలో కొనాలంటే మాత్రం 300 పెట్టాల్సిందే, అంత రేటుగా ఉన్నాయి. అది ఒక్కదానికే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి కాస్ట్ అయితే. మేమందరం కూడా ఎన్ని టీ పొడులు చూసి చాలా షాక్ అయ్యాము. ఒక్కొక్క టీ పొడి కూడా నేను వీడియో తీశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇవన్నీ కొనకపోయినా సరే ఎన్ని టీ పొడులు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మనం 1-2 టీ పౌడర్లు చూడడము తాగడమే కానీ మనకి ఇవన్నీ కూడా అసలు ఫ్లేవర్లు ఎన్ని ఉన్నాయని కూడా మనకి తెలిసిందే లేదు. టీ ఫ్యాక్టరీలో అయితే మాత్రం చాలా రకాలే ఉన్నాయి, కానీ కాస్ట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ప్రతిది కూడా పావు 300తో స్టార్టింగ్ అండి. పావులు ప్రతి కూడా ఒక్కొక్క ఫ్లేవర్కి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అంత కాస్ట్లీగా ఉన్నాయన్నమాట. ఇంత కాస్ట్లీ టీ పౌడర్లు కానీ ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో కొంచెం తీసుకొని వచ్చాము. కానీ మేమైతే ఎక్కువగా ఏమీ తీసుకోలేదు. మరీ టీ ఫ్యాక్టరీలో ఎక్కువగా చూడడానికి ఏమీ లేకపోయినా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఇవన్నీ కూడా చూడొచ్చు కదా. అందుకని ఈ విధంగా అన్నీ చూసుకుంటూ ఒక్కొక్క దానికి కూడా వీడియో తీసుకుంటూ వచ్చాము. ఇక్కడ వీడియో తీసేటప్పుడు పిల్లలు మాత్రం కనిపించరు. వాళ్ళ మనసంతా చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరే ఉండిపోయింది. మేము ఇక్కడ టీ ఫ్యాక్టరీ చూసినా కానీ వాళ్ళు మాత్రం సైడ్కి ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ టీ గట్ట కాదు కదా, చాక్లెట్
మిల్క్ ప్యాకెట్లో ఉన్న చాక్లెట్ల దగ్గరే ఉండిపోయింది మనసంతా. చూశారు కదా, ఇంకా ఈ బెంచ్ మార్క్ వీటిలో చాలా వీడియోలే ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి తర్వాత వచ్చే వీడియోస్ కూడా సూపర్గా ఉంటాయండి. ఇక్కడ బెంచ్ మార్క్లో ఇంకా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. ఫాలో మై ఛానల్. బాయ్.